చెప్పిన దానికంటే తక్కువలోనే నేను మాట్లాడాలని ఆశపడతాను. ఎందుకంటే నాకంటే ముందుగా నా తర్వాత కూడా సేవకులు ఉన్న వారిని నేను గౌరవించాలి, ప్రేమిస్తున్నాను వారిని. పరమగీతం గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. అమ్మాయికి అబ్బాయికి 2 మాటలు చెప్పి ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం. 2వ అధ్యాయం 2వ వచనం నుంచి, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచు ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెళ్లి కూర్చున్న వాళ్ళు ఎవరో ఒక్కళ్ళు చెప్తలే దేవుని కృపను బట్టి. మీ అందరికీ ప్రభు పేరట వందాలమ్మా. అమ్మ ఇక్కడ ఉన్నారమ్మా? అందరూనమ్మా? అమ్మ ఉంటే దయచేసి అమ్మ వందాలమ్మా. పెళ్లి కుమారుడి యొక్క తల్లి గారికి ప్రత్యేకమైన వందనాలు. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. క్రైస్తవ వివాహం చాలా సంతోషదాయకంగా చక్కగా జరిగేది. మా సంతోషం ఎవరంటే మీరే అమ్మా. నాయకులకు ఓట్లు, మాకు మీ మాటలు. కాబట్టి దయచేసి మీరు మాట్లాడాలని ప్రభుపేట మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. కాబట్టి దయచేసి 2వ అధ్యాయంలో 2వ వచనంలో దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తే భార్య కొరకు భర్త కొరకు 2 మాటలు చెప్తున్నాడు. భర్త ఏమన్నాడంటే, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచు ఉన్నది. రమేష్ గారు మా యొక్క సహోదరులు, మా తమ్ముడు గారు. కాబట్టి దయచేసి మరి అబ్బాయి గారికి ఒక మాట, అలాగే మరి కాబోతున్నటువంటి తన యొక్క భార్యగా చర్చ చేయబడుతున్నటువంటి బిడ్డకు ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. దేవుని యొక్క వాక్యాన్ని గమనించండి. ప్రియుడు లేదా భర్త ఏమన్నాడంటే భార్యని, స్త్రీలలో అందరు ఆడవాళ్ళు ఉంటే ఆడవాళ్ళందరికంటే నా భార్య ఎలా కనబడుతుందంటే, బలురక్కసి చెట్లలో, బలురక్కసి చెట్లు అంటే ఏంటంటే బ్రహ్మదండ్లి చెట్లలో వల్లి పద్మము అంటే లిల్లీ పువ్వు లాగా నా భార్య నాకు కనబడుతుంది అని అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. మంచిది. కొన్ని చేతులు లేచే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరి స్త్రీలలో కంటే నా భార్య ఎలా కనబడుతుందనంటే, అందరేమో ముళ్ళ చెట్లులా కనబడుతున్నారు, నా భార్య ఏమో నాకు లిల్లీ చెట్లాగా కనబడుతుంది. రమేష్ గారికి ఇప్పుడు వివాహం చేస్తూ చెప్పేటువంటి మాట ఏంటంటే, జీవితాంతం ఈ భార్యతోనే ఉండాలని జత చేస్తూ దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి మాట. జీవితాంతము ఆ భర్తకి ఆ భార్య మాత్రమే ఎలా కనబడాలి? మాట్లాడరే? లిల్లీ పుష్పంలాగా కనబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు క్రమాన్ని పెట్టాడు. దేనికి పెట్టాడు క్రమాన్ని అంటే, అయ్యా నీకు ఈ భార్య మాత్రమే, అమ్మా నీకు ఈ భర్త మాత్రమే అని చెప్పేటువంటిది క్రైస్తవ వివాహం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఎలా కనబడుతుంది ఆమెనంటే, లిల్లీ పుష్పంలా కనబడుతుంది. తన జీవితాంతము చక్కగా పెండ్లి కుమార్తెగా ఉన్నటువంటి ఆ కుమార్తె రమేష్ గారికి జీవితాంతం అలాగే కనబడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఎలా ఉంది నా భార్య అని అంటే, ఈ మధ్యన ఒక చిన్న సంగతి ఒకటి నేను చెబుతాను. దేవుని యొక్క వాక్యాన్ని మీరు గమనించండి. ఎందుకో కొంతమంది భర్తలకి భార్యలు నచ్చట్లేదు, కొంతమంది భర్తలకి భార్యలు నచ్చట్లేదు. అదేంటో కానీ దయచేసి భార్యలు నచ్చకపోతే మనం ఏమవుతామంటే లోకంలోను పాపంలోను పడిపోయేవారిగా ఉంటాం. ఎంత సంతోషదాయకంగా చక్కగా వివాహం చేసుకుంటూ నేను చెప్పేటువంటి మాట, భర్తలతో చెప్పేటువంటి మాట ఏంటంటే, మీ భార్య మీకు చక్కగా కనబడాలి. భార్య కూడా చక్కగా కనబడాలంటే భార్య ఎలా ఉండాలి? పెళ్ళికి వెళ్దామమ్మా అంటే కనుక భార్యకు ముందే చెప్పాలి. రేపు పెళ్ళి అనుకోండి, ఇవాళే పెళ్ళి 10ంటికని చెబితే రేపటి పెళ్ళి ఇవ్వాలని చెబితే అప్పుడు ఆవిడ రేపటికి సిద్ధపడుతుంది. ఎప్పుడు కూడా భార్యలు అదేంటో కానీ బయటకు వెళ్తాక బాగానే సిద్ధపడతారు, కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఉంటారు చాలా అందంగా. కొంతమంది భార్యలు కూడా భర్తలు కనబడాలంటే, అమ్మా వంటగదిలో ఉన్న భార్యలు కేకేస్తాం అనుకోండి, అమ్మా ఎక్కడున్నావు అని కేకేస్తాం అనుకోండి, కొంతమంది భార్యలు వచ్చి భర్తలు అంటారు, ఎలా అంటారు తెలుసా? ఎందుకు కేకేసా అంటారు ఒకేసారి కుక్క కరిచినట్టుగా. పెక్కుచ్చుకుంటాను, నేను ఏమనుకుంటున్నావు, వంటగదిలో ఎంత బిజీగా ఉన్నాను అనేసరికి ఆడు ఏమనాలో తెలియక అమ్మ వచ్చినా కేకేసానమ్మ, ఏదో ఫోన్ చూసుకుంటా గబక్కుని వచ్చేసిన పేరు నోట్లోంచి నువ్వు వంటగదిలోకి వెళ్ళిపోమ్మని అంటూ ఉంటారు. కాబట్టి దయచేసి భార్యలు కూడా భర్తకి ఎలా కనబడాలంటే, అందంగా కనబడాలంటే భార్య కూడా భర్త కొరకు అందముగా సిద్ధపడాలి. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దయచేసి ఈ విషయాన్ని కూడా దయచేసి భార్యలు గమనించాలని ప్రభు పేడ మీకు ప్రేమతో మనం చేస్తున్నాను. ఆడవాళ్ళను తిట్టుకున్నా సరే ఏమి ఇబ్బంది ఏమి లేదు, కానీ మీ భర్తలకు మీరు అందముగా కనబడుదురు గాక. ఎవరికి అందంగా కనబడుదురు గాక?
పెళ్ళిళ్ళలోనో, సమర్థల్లోనో, గృహప్రవేశాల్లోనో, బయట ఫంక్షన్లోనో అక్కడెక్కడ అందంగా కనబడతాం కాదు. మీ భర్తలకు మీరు అందంగా కనబడుతురు కాక. చక్కగా నా మాట మీకు ఇష్టమైతే 2 చేతుల పైగా దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మ చాలా మందికి ఇష్టమైందమ్మా. ఆడవారిని ప్రభువు దీవించును గాక. భర్తకు మాట చెప్పి దయచేసి ముందుకెళ్ళిపోతాను చూడండి, నాకు అయినటువంటి సమయం అయిపోతుంది. 3వ వచనం, అడవి వృక్షములో జల్దరు వృక్షం ఎట్లున్నదో. అమ్మ నీతో చెప్తున్నారా తల్లి, నా మాట వినమ్మా. అడవి వృక్షములో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. జల్దరు వృక్షము అంటే అర్థం ఏంటంటే యాపిల్ చెట్టు అని. అంటే మనకి ఎవరికి తెలుగు రాదు, ఇంగ్లీష్ బాగా వచ్చు కాబట్టి మీకు ఇలా చెప్తున్నాను దయచేసి. జల్దరు వృక్షము అంటే ఏ చెట్టు అని అంటే యాపిల్ చెట్టు అని. ఏమన్నది ఆమె అంటే అనేకమైన వృక్షాలు ఉంటే అన్ని వృక్షాలలో నా భర్త నాకు యాపిల్ చెట్లా కనబడుతున్నాడు. రెండవది ప్రాముఖ్యమైనది, ఆమె అంటుంది, స్త్రీ అంటుంది, ఆనందభరితనై నేను అతను నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము అంటుంది. దేవుని మనకు మహిమ కలుగును గాక. నాకు వివాహం అయిన తర్వాత ఈమె ఏమంటుందంటే నేను అతని చెట్టు నీడనే కూర్చుని ఉంటాను. ఇంకొక చక్కని మాట, అతని ఫలము నా జిహ్వకు, నా మనస్సుకు చాలా సంతోషం. నేను ఏ నీడలో ఉంటాను అంటే ఆ భర్త నీడలోనే ఉంటాను. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఏ నీడలో ఉండాలి భార్య అంటే పెళ్ళయిన తర్వాత. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను వినండి దయచేసి. పెళ్లి కుమారుడు యొక్క తల్లి గారికి, తండ్రి గారికి, పెళ్లి కుమార్తె యొక్క తల్లి గారికి, తండ్రి గారికి ఒక మాట చెప్తున్నాను దయచేసి. మధ్యలో వచ్చేసి ఏళ్ళ వాళ్ళు దూరేస్తూ ఉంటారు, ఏంటో నాకు తెలియదు. కానీ ఇంకోటి ఏంటంటే రమేష్ ఏం చెప్పక్కర్లేదు. రమేష్ చాలా తెలివైనోడు, చక్కని ఉబ్బుడైనోడు, తప్పులు ఒప్పులు ఏమి లేవు మనోడి దగ్గర. నాకు తెలుసు ఆ విషయాలు. నాకు తెలిసి తను సెలెక్ట్ చేసుకుంటాడంటే తన భార్య కూడా జ్ఞానవంతురాలే. మధ్యలో దూరేసి పిల్లోడిని ఇప్పుడే నువ్వు గుప్పుట్లో పెట్టుకోకపోతే ఎలాగా ఈ పిచ్చి పిచ్చి మాట్లాడేవాళ్ళు మాటలన్నీ వెనకమ్మా. తను నిలబడుతున్నా నీకు కావాలంటే పెళ్ళైన తర్వాత 10 రోజుల తర్వాత నువ్వు ఎప్పుడు వస్తావో చూసి అప్పుడు వస్తావు, నీతో చెప్తాను ఈ మాటలన్నీ. గుప్పుట్లో పెట్టుకోవాలి పిల్లోడిని, ఇప్పుడే మాట అనకపోతే ఎలాగా ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. మధ్యలో ఏళ్ళ వాళ్ళు దూరకండి. ఆ భార్య ఎవరు మాట వినాలంటే భర్త మాటే వినాలి. అదేంటో నాకు తెలియదు. కానీ ఈ ఆడోళ్ళ దగ్గర వచ్చినటువంటి పెద్ద సమస్య ఏంటంటే పెళ్లి కొడుకు తల్లిదండ్రులేమో ఒక రకంగా చూస్తారు, ఆళ్ళ తల్లిదండ్రులేమో ఇంకో రకంగా చూస్తారు. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళ తల్లిదండ్రుల్ని ప్రేమించండి, వాళ్ళ తల్లిదండ్రుల్ని ప్రేమించండి, కానీ ఎవరి మాట వినాలి చివరికంటే భర్త మాటే భార్య వినాలి. దేవుని మనకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఆ భర్త కూడా ఎలా ఉండాలంటే ఆమెను ప్రేమించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో భర్తకి ఇవ్వమన్నటువంటి క్రమం ఏంటంటే భార్య నీవు నీ భర్తకు లోబడు, భర్త నీవు నీ భార్యని ప్రేమించు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఎవరిని పడితే వాళ్ళు ప్రేమించాలని కుదరదు. రమేష్ గారు అయ్యా వినబడుతుందా బాబు గారు? మా తమ్ముడు నాకు సీరియస్గా చూస్తున్నాడు. దేవుని మనకు మహిమ కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడుండాలి భార్య అంటే ఆమె నీడలోనే, ఆయన నీడలోనే ఉండాలి. మంచి అయినా చెడైనా వాళ్ళే పడాలి. అందుకే యేసు ప్రభు కూడా వివాహం చేస్తున్నప్పుడు ఒక మాట, చక్కని మాట అన్నాడు, దేవుడు జతపరిచిన వారిని ఎవరు వేరు చేయకూడదు. అసలు భార్య భర్తలు వేరే పోతానికి ముఖ్యమైన మూల కారణం ఏంటంటే అబ్బాయి ఎవరు మాట్లాడకూడదు, అమ్మాయి ఎవరు మాట్లాడకూడదు. నా మాటలు మీరు గమనించండి. కొంతమందికి ఇంట్లో పనులు చూసుకోవాలి కానీ పక్కింట్లో వాళ్ళ పనులు ఎక్కువ చూస్తూ ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు అందరూ మీరు గుర్తించి ఈవిడికి ఇదే పని, ఎందుకు ఏం పని లేదని చెప్పని భార్య భర్త ఇద్దరు కూడా గమనించి సంతోషదాయకంగా మీ సంసారం నేను కొనసాగించాలి. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఒకటే భర్తకి భార్య అందంగా కనబడాలి, రెండోది భార్య భర్త నీడలోనే ఉండాలి. మూడవ మాట ఏంటంటే నేను చెప్తున్నటువంటి ఖచ్చితమైనటువంటి మాట ఏంటంటే నాకు బిజినెస్ ఉంది, ఖాళీగా లేదు, అసలు ఎలాగనంటే కుదరదు. పెళ్ళయిన తర్వాత తప్పనిసరిగా క్రమం తప్పకుండా ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి. మా పాస్టర్ గారిని పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాం. నేను 73 పెళ్ళిళ్ళు చేశాను. ఇక్కడికి ఇప్పుడు నిలబడినటువంటిది స్థితిని తర్వాత 73 పెళ్ళిళ్ళు చేశాను. మేము కొంచెం ఓవర్గా చేసి ఏం చేస్తూ ఉంటామంటే ఒక అడుగు ముందుకేసి పెళ్లి చేసేటప్పుడు భర్తకి భార్యకి బాప్తిస్మాలు ఇచ్చేస్తే
భర్తకి భార్యకి బాప్తిస్మాలు ఇచ్చేస్తే ఇక్కడ చక్కగా దేవుని సన్నిలోనే ఉంటాం అనుకుంటాం. బాప్తిస్మ ఇచ్చినంత మాత్రాన్ని రారు. అమ్మా, ప్రార్థనకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఎవరి చేతిలో ఉంటుందంటే భర్తకే. అమ్మ, నిన్నే అన్నారా పెళ్లి కూతురు పర్లేదు ఆయన చూడాలిగా కళ్ళు తెరిచి, అమ్మ నీకే ఉండదు ఈ బాధ్యత. నువ్వు భక్తిగా ఉండాలి, నీకు కాబోతున్నటువంటి భర్తను కూడా భక్తిగా ఉంచాలి. కొంతమంది క్రిస్మస్ చీర కోసము వాళ్ళ ఆయన్ని మెడ ఉంచి అప్పు చేసి చీరలు కొనిపించారు, కానీ అంత కష్టపడి ప్రార్థన మాత్రం తీసుకురారు. నాలాంటి వాళ్ళు ఎవరైనా అమ్మ మీ ఆయన కూడా తీసుకురారు, మన మాట ఏంటండి జనవరికి క్రిస్మస్కి అంటాడు. అదేంటో నాకు అర్థం కాదు. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాలన్నప్పుడు మాత్రమే ఆడు బండి ఎక్కుతాడు, ఉత్తప్పుడు మాట అండం. ప్రార్థన తీసుకురమ్మంటే మాత్రం తీసుకురారు. అమ్మా, ఒక మాట చెప్తున్నాను యథార్థంగా, ఇక్కడ ఉన్నటువంటి మగోళ్ళందరూ మీరు సమ్మతింతలు నాకు తెలియదు, కానీ మేషాలు పౌరుషాలు మా దగ్గర ఉన్నాయి, కానీ మేమందరం ఆడవాళ్ళ చేతుల్లోనే ఉన్నాం. ఎందుకు మాకు తేల్దాం. ఈ మాట ఒప్పుకుంటారో ఒప్పుకోరు మగోళ్ళు? ఒప్పుకుంటే దేవునికి స్తోత్రం చెప్పండి. ఏదో రకంగా స్త్రీ భర్తకి చెప్పగలదు, చెప్పేటువంటి స్థితిని దేవుడు ఎందుకో అవ్వమ్మ దగ్గర నుంచే పెట్టాడు. నేను కాదు ఎక్కింది, ఎవరెట్టారు? అవ్వమ్మ దగ్గర నుంచే పెట్టాడు. ఇప్పుడు అవ్వమ్మ తిన్నప్పుడు నాకు ఎందుకు అనొచ్చు కదా. శోధించేసింది పక్కనుండి, నువ్వు తిను, నా మీద నీకు ప్రేమ లేదేమో అందుకే తినట్లేదు అంటే విషమైన తినేస్తారు అంతే, పండంత తినడానికే. కాబట్టి దయచేసి మీ భార్యలు భర్తలకు చెప్పాలి ప్రభువు దగ్గరికి రమ్మని. దయచేసి ఈ విషయాలు మీరు గమనించండి. ఈ మాటలో దేవుడు వీరి వెనుకల్లో వీరికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చును గాక. నాకు సమయం దేవుని యొక్క సేవకులు కూడా ప్రభు పేరు